ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఎంత తప్పిద్దామన్నా తప్పని ఉప ఎన్నిక ఖైరతాబాద్ ఉప ఎన్నిక. మోస్ట్లీ అక్కడ ఉప ఎన్నిక రావడానికి అవకాశం ఉంది. మార్చి ఎండ్లో కానీ ఏప్రిల్ మొదటి వారం కానీ ఉప ఎన్నిక రావచ్చేమో. స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్థ వేటు వేస్తే, నిజానికి నిన్న దానం నాగేందర్ పార్టీ మారానని ఒప్పుకున్నారు. మీడియా ముందు కాదు, స్పీకర్ ముందు ఒప్పుకోవాలి. అతని మీద మారినట్టు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. మిగతా ఎమ్మెల్యేలాగా బుకాయించడం లేదు. మీరంతా తెలంగాణ రాజకీయాలను గమనిస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళలో చాలామంది మారలేదని బుకాయించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ అనర్థ వేటు పిటిషన్ స్పీకర్ గారికి ఇచ్చిన దాన్ని కొన్ని నెలలుగా పెండింగ్లో పెట్టారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్టెక్కింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అతిమంగా సుప్రీంకోర్టు సీరియస్ కావటం వల్ల సుప్రీంకోర్టు డైరెక్షన్ మీదకు స్పీకర్ గారు ఈ మధ్య డెసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. తన దగ్గర ఉన్నటువంటి అనర్థ వేటు పిటిషన్ల మీద అందులో ఒక 5 ఎమ్మెల్యేల విషయంలో డెసిషన్ ప్రకటించారు. వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పేసి, అంటే వాళ్ళ మీద ఉన్న అనర్థ వేటు పిటిషన్ కొట్టేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసిందో పార్టీ మారారు, వాళ్ళ మీద చర్య తీసుకోండి, వాళ్ళకున్న ఎమ్మెల్యే అనర్హులుగా ప్రకటించండి ఎమ్మెల్యేలుగా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిటిషన్ కొట్టేశారు. అంటే వాళ్ళు పార్టీ మారలేదని ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టు లెక్క. మరి పార్టీ మారకపోతే మన కేసీఆర్ మీటింగ్లో 5 ఎందుకు లేరు? సో అందరికీ తెలుసు వాళ్ళు పార్టీ మారారన్న విషయం, కానీ మారలేదని బుకాయిస్తున్నారు. ఆ బుకాయింపునే స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళ దృష్టిలో. సరే, ఏదేమైనా టెక్నికల్గా దొరికిపోయినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎందుకంటే అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే అయ్యి ఉండి కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు. కాబట్టి ఇక మారలేదు అని చెప్పడం లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు ఇతను పార్టీ మారానని. ఎక్కడో తీసుకోవచ్చు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలిచిద్దట. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అధికారంలో రాలే? ఆయన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా చూసినప్పుడు 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలవలే? కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. సో క్లియర్గా నాది కాంగ్రెస్ పార్టీ అని దాని నాగేందర్ ఒప్పుకున్నారు. కాకపోతే మీడియా ముందు గారు ఒప్పుకోవాల్సింది స్పీకర్ గారి ముందు ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోకపోయినా దాని నాగేందర్ టెక్నికల్గా దొరికాడు కాబట్టి అతని మీద అనర్థ వేటు పడటానికి అవకాశం ఉంది. అతని మీద అనర్థ వేటు పడితే మార్చిలో ఏప్రిల్లో ఎన్నిక రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని అనర్హులుగా ప్రకటించినా, లేదా ఆ వ్యక్తి రాజీనామా చేసినా, ఆ వ్యక్తి చనిపోయినా, ఇంకేదైనా కారణం రీత్యా ఎమ్మెల్యే పదవికి ఖాళీ ఏర్పడితే, లేదా ఎంపీ పదవి ఖాళీ ఏర్పడితే ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా 6 నెలల లోపు మళ్ళీ ఆ పోస్టును భర్తీ చేయాలి ఎన్నికలు జరిపి. కాబట్టి ఈసారి అనర్హత ప్రకటించిన అతను రాజీనామా చేసిన 6 నెలల లోపు ఎన్నిక జరగాలి. సో సహజంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే వివిధ రాష్ట్రాలతో ఏమైనా ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికల టైంలోనే ఖాళీగా ఉన్నటువంటి ఉప ఎన్నికలు జరుపుతూ ఉంటుంది ఎన్నికల కమిషన్. ఇప్పుడు మార్చి ఎండ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ తమిళనాడుకు, బెంగాల్కు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలతో పాటు ఇక్కడ ఖాళీ ఏర్పడేటువంటి ఖైరతాబాద్ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉండొచ్చు. స్పీకర్ గారు దానం నాగేందర్ అనర్హులుగా ప్రకటిస్తారా లేదా చూడాలి, కానీ ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కాక మాట్లాడుకోవాల్సింది ఇక కడియం శ్రీహరి గారి గురించి. కడియం శ్రీహరి గారు కూడా స్పీకర్కి ఈ మధ్యన లేఖ రాశారు. నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను టెక్నికల్గానే. నిజానికి అతను కూడా పార్టీ మారినట్టు కొన్ని ఎవిడెన్స్ అయితే ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్. ఏంటి, అతను వాళ్ళ కూతురికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కాదు అనుకొని, వద్దు అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని వాళ్ళ బిడ్డని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేసి గెలిపించుకున్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి టెక్నికల్గా చూసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కోటేమని ఎలా చెప్పుంటాడు? చెప్పడం తప్పు కదా, చాలా క్లియర్గా కనపడుతుంది కదా కాంగ్రెస్ పార్టీలో మారినట్టు. సో కాబట్టి అక్కడ కడియం శ్రీహరి కూడా దొరికిపోయే అవకాశం ఉంది. మరి దొరికిపోయినా సరే, ఆధారాలు ఉన్నా సరే, స్పీకర్ గారు నాకు ఆధారం కనపడలేదని చెప్పేసి అతని మీద ఉన్నటువంటి అనర్థ పిటిషన్ కూడా కొట్టేసి కడియం శ్రీహరి గారు చెప్పిన దాన్ని నమ్మితే మనం ఏం చేయలేము. కానీ దానం నాగేందర్ విషయంలో ఏమీ నమ్మడానికి లేదు. అతను ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోక తప్పదు. కాబట్టి అలాగాక క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా
కాంగ్రెస్ బీపా మీద పోటీ చేసినట్టు ఎన్నికల కమిషన్ లిస్టులోనే ఉంది కాబట్టి ఇక ఏమి చేయడానికి లేదు. ఇతని విషయంలో అన్నతో పెట్టి పడింది. వీళ్ళిద్దరూ కాక ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయన కూడా నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన కూడా నేను పార్టీ మారాల్సి వచ్చింది అన్నట్టు ఒప్పుకున్నాడు. సరే, పబ్లిక్ మీటింగ్లో ఒప్పుకోవటం, బయట ప్రజల ముందు ఒప్పుకోవడం కాదు, స్పీకర్ గారి ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఒప్పుకుంటే అతని మీద కూడా అన్నతో పెట్టి పట్టడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పదు. శేషన్ గన్పూర్, జగిత్యాలు ఉప ఎన్నిక వస్తా రాదో చూడాలి. కానీ ఖైరతాబాద్ ఖచ్చితంగా రాబోయేటువంటి ఉప ఎన్నికగా కనపడతా ఉంది. మరి ఖైరతాబాద్లో ఎన్నిక వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే నిజానికి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. జూబ్లీహిల్స్ ఏమో కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంది. కానీ ఖైరతాబాద్లో 3 పార్టీలు కూడా ఫైట్ ఇస్తాయి. బీజేపీ కూడా చింతల రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఫైట్ ఇస్తాడు. ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టిందని చూడాలి. బీఆర్ఎస్ కూడా ఫైట్ ఇస్తుంది. అలాగే కాంగ్రెస్ దానం నాగేంద్రకే టికెట్ ఇవ్వచ్చు, లేదా దానం నాగేంద్ర చూపించిన వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తాం, ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే. మొత్తంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ట్రయాంగిల్ ఫైట్ ఎవరు బయటపడతారు అనేది రాబోయే ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత, ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక జరగబోతుంది. పార్టీ మానట్టు దానం నాగేంద్ర ఒప్పుకుంటున్నాడు కాబట్టి.